నాని స్మార్టీ ఛానల్ వీక్షకులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు నమస్కారాలు. ఈ రోజు మనకు శుభదినం. ఎందుకంటే 30 మంది వాగ్దేవి పుత్రులైన కవిశ్రేష్ఠులు మరియు గురు సహస్రావధాని డాక్టర్ కరిమెళ్ల వరప్రసాద్ గారు, ఛానల్ కు గల ఆత్మీయులు శ్రేయోభిలాషులు శ్రీ కొనకళ్ళ ఫణీంద్రరావు గారు, వీరందరినీ పద్యరూప కార్తీక పురాణం ఆవిష్కరణ సభలో కలుసుకుందామా? ఆలస్యం దేనికి, రండి. అమ్మా ఒక నిమిషం మీ అభిప్రాయం చెప్పండి. అన్మ్యూట్ చేసుకో తల్లి, అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. ఎవరు మాట్లాడినా నారమంచి వారు చెప్పినప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేసి మాట్లాడుకోండి. వినిపిస్తుందండి ఇప్పుడు? వస్తుంది. నమస్కారం అండి అధ్యక్షుల వారికి, గురు సహస్రావధాని కడిమెళ్ల వరప్రసాద్ గారికి, తోటి కవిమిత్రులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను అంటే పురాణాలు తెలిగించాలి అన్నటువంటి కోరిక నాకు ఎప్పుడూ కలిగింది. దాని ప్రకారం మాఘ పురాణమును వైశాఖ పురాణం అనువాదం చేశాను, పద్యానువాదం. ఇప్పుడు కార్తీక పురాణం మిగిలిపోయింది అని చెప్పి అనుకునేదాన్ని. ఆ అవకాశాన్ని నిష్ఠల నరసింహ గారు కల్పించారు. కార్తీక పురాణం రాయడంలో ఒక అధ్యాయం, నాకు 5వ అధ్యాయం ఇచ్చారు. చాలా సంతోషం అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. నమస్తేలమ్మా, చాలా సంతోషం. శ్రీ ఎంబివి శాస్త్రి గారు. అందరికీ నమస్కారం. నమస్తే. నాకు ఈ మహద్భాగ్యాన్ని కలిగించిన నాని ఛానల్ వారికి చాలా 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 కృతజ్ఞుడిని. ఎందుకంటే నాకు పురాణాల మీద పెద్దగా లేదు, కానీ ప్రత్యేకించి పంపిస్తున్నానండి. దాంట్లో వచనం కూడా ఉంది, మీరు తప్పకుండా దాన్ని రాయాలన్నారు. ఆ తల్లి దయ వల్ల దాన్ని పూర్తి చేయగలిగాను. చాలా ధన్యవాదాలు, నమస్కారాలు. ఒక నిమిషం. అమ్మా శైలజ గారు. శైలజ గారు తర్వాత మాట్లాడతారు కానీ సరే సరే ఓకే. అంటే అంత వరుసలో వచ్చేస్తున్నా. శ్రీ కవిజాండి బిరుదాంకితులు శ్రీ ఆత్రేయపురపు పాండురంగ విఠలప్రసాద్ గారు. అయ్యా గురువు గారు, అమ్మా వరలక్ష్మి గారు వారు లైన్ లో ఉన్నారా? ఆత్రేయులు వారు ఎక్కడ కనిపిస్తుంది? ఉన్నారో లేదో తెలియట్లేదు. డాక్టర్ ఉపాధ్యాయుల గౌరీ శంకర్ గారు, విశాఖపట్నం. డాక్టర్ ఉపాధ్యాయుల గౌరీ శంకర్ గారు. నమస్కారం అయ్యా. అధ్యక్షుల గారికి, మిత్రులకి, పెద్దలకి, పూజ్యులకి అందరికీ నా నమస్కారాలు. నేను కొత్తగా ఈ ఛందస్సులో చేరిన తర్వాత శర్మ గారు నాకు ఫోన్ చేసి ఇలా జరుగుతోంది, మీకు ఒక చాప్టర్ ఇస్తాను, మీరు రాయగలరా అని అడిగారు. అయ్యా మహద్భాగ్యం అన్నాను. నాకు కొద్ది రోజుల్లోనే ఇచ్చారు. ఒక 4-5 రోజులు టైం ఉందనగా రాశారు. ఎలాగున్నారో చెప్పమన్నాను. మరి వారు వినిపించారు మహతి ఛానల్లో నిష్ఠల వారు. చాలా సంతోషం. కార్తీక పురాణాన్ని ముందు వినిపించి తర్వాత చదివిస్తున్నారు. మహద్భాగ్యం ఆంధ్రులకి కలిగింది. దీనికి ముఖ్య కారణం నిశ్చల దంపతులకి నేను మనస్ఫూర్తిగా నమస్సులు తెలియజేస్తూ, దీనికి చేదోడు వాగుడుగా ఉన్నటువంటి తోపల్లి శర్మ గారు మొత్తం అంతా తానే ప్రవర్తించినటువంటి వారు. వారికి కూడా నమోవాకారం సమర్పిస్తుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అన్మ్యూట్ చేస్తే మాట్లాడదు, నా వినపడలేదా? ఉపాధ్యాయులు వారు మీరు వచ్చింది వినపడింది. తుమ్మలపల్లి విజయలక్ష్మి గారు, భాగ్యనగరం.
తుమ్మలపల్లి విజయలక్ష్మి భాగ్యనగరం. గురువు గారు నమస్కారం అండి. అమ్మా నమస్కారం. నేను మాట్లాడడం ఏంటి గురువు గారు, నేను అట్లా నేను చూస్తూ ఉంటాను, మీరు అందరూ పెద్దలు, మీ అందరికీ నమస్కారం. పుస్తకం మీద మీ అభిప్రాయం ఒక్క నిమిషం. పెద్దలందరికీ నమస్కారం చెప్పడం కూడా అవకాశాన్ని వినియోగించుకోవడమే. అదే అభిప్రాయం చెప్పేది, ఇది చాలా నిజంగా నేను చేసుకున్న పుణ్యమేనండి ఈ అవకాశం రావడం. ఆ నిట్టల దంపతులకి నా కృతజ్ఞతలు. ముందుగా అసలు మీ శిష్యరేఖంతో ఇంత అవకాశం మాకు దొరికింది. ఎప్పటికీ రుణపడి ఉంటాను, కృతజ్ఞరాలుగా ఉంటాను. ఎందుకంటే నేనేం చెప్పలేను కూడా. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఓకే ఓకే, చాలా సంతోషం. మీ ఆనందం అంతా గ్రూప్ లో చూస్తున్నాను. లాయర్ మంత్రవాది వీర వెంకట సత్యనారాయణ, గుంటూరు. లాయర్ మంత్రవాది, మీరు మాట్లాడేటప్పుడు మ్యూట్ చేసుకుని మాట్లాడారు. మంత్రవాది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం అండి గురుగారు. నిజంగా ఈ పద్యం అనేటువంటి దానికి నువ్వు పద్యం రాస్తావా, రాయాలనుందా అని అడిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మీరు చేసుకుంటున్నాను. ఏమో నేను రాశాను ఇంతమంది పెద్దల మధ్యలో, ఆ పద్యాలు ఎలా ఉన్నాయో కూడా నాకు తెలియదు. వాటి మీద ఉన్నటువంటి అభిప్రాయం పెద్దలు చెప్తే చాలా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా మీ అందరి మధ్యలో నేను ఒక చిరుజీవిని, ఒక అల్పజీవిని, నాకు ఇంత పెద్ద అవకాశాన్ని కల్పించినటువంటి మీరు ఎప్పటికీ కూడా మీ యొక్క రుణాన్ని నేను తీర్చుకోలేను, గురువు రుణం పితృ తీర్చుకోలేరని చెప్తారు. కాబట్టి నేను కూడా ఆ యొక్క రుణాన్ని ఎలా తీర్చుకోగలనో కూడా నాకు తెలియదు. మీరు పెట్టినటువంటి పద్యం ఇచ్చే ఈ కార్తీక పురాణంలో నేను రాసినటువంటి పద్యాల ప్రతిరూపం. అందరికీ కూడా కృతజ్ఞతావందనలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను గురుగారు. ధన్యవాదములు, ధన్యవాదములమ్మా. తరువాత ఉత్తరాంధ్ర రాణి డాక్టర్ పిలక శాంతమ్మ గారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మా తోపేల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు, నేను తెలుగు లెక్చరర్ డిగ్రీ కాలేజీలో, ఓరియంటల్ కాలేజీలో పనిచేసినప్పటికీ నేను పద్యం ఏనాడు రాయలేదు. మిగతా అన్ని ప్రక్రియల్లో రాశాను, దానిలో బహుమతులు కూడా రాష్ట్ర స్థాయిలో వచ్చాయి. కానీ పద్యం అన్నది నేను రాయలేను అని నిశ్చయించుకొని కూర్చున్న దాన్ని, ఒక భీష్మ ప్రతిజ్ఞ లాంటి ప్రతిజ్ఞ చేసుకున్న దాని చేత పద్యం రాయించారు బాలసుబ్రహ్మణ్య శర్మ గారు. మరి వారికి ముందుగా నేను కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, మీరు రాయలేకపోయడం ఏమిటమ్మా, రాయండి అని ఒక ఆజ్ఞలాగా ఒక ప్రోత్సాహం అన్నిటికీ కల్పించారు. అయితే ఈ కార్తీక పురాణం రాయడం అనేది ఒక వరం. ఇందాక మనకి నారుమంచి వారు అనుకుంటాను చెప్పారు, ఇది ఒక వరమేనండి. ఇంతవరకు నేను కార్తీక పురాణం పుస్తకం ఎప్పుడు ఏనాడు చదవలేదు. మీరు రాయాలమ్మా అని సుబ్రహ్మణ్య శర్మ గారు చెప్పారు. అలాగే నిష్ఠల వారు, మహతి ఛానల్ వారు మీకు ఫోన్ చేస్తారు, మీరు రాయండి అంటే, గురువు గారు నేను రాయగలనా, నేను మత్త కోకిలు ఇప్పటిదాకా రాయలేదండి అన్నాను. ఇవాళ రాయండి, ఇప్పటి వరకు రాయకపోతే ఇప్పుడు రాయండి అన్నారు. అంతే, ఆ రాత్రి కూర్చుని వెంటనే వాళ్ళు ఫోన్ చేయడం. మరి శైలజ గారు, నిశ్చల నరసింహం గారు, వారు నిజంగా సాహితీ వారధులండి వారిద్దరు. సుబ్రహ్మణ్య శర్మ గారు మమ్మల్ని నడిపించిన వాళ్ళైతే వారిద్దరూ ఒక వారధి కట్టారు. కవులందరినీ ఒక పక్క ఉన్నారు, కార్తీక పురాణం అనేది ఈ గ్రంథం అనేది ఒక పక్కన ఉంటే ఆ మధ్యలో వారధి కట్టి ఇంతమందిని పిలిచి చక్కగా రాయించి అక్కడికి వదిలేయకుండా మళ్ళీ ఈ కార్యక్రమం, మళ్ళీ పుస్తకావిష్కరణ ఇవన్నీ చేస్తే, బాబోయ్ ఇందులో నేను ఒకరిని ఉన్నానా, ఇది ఒక సింధువు, ఇది ఒక సముద్రం, ఇందులో నేను ఒక చిన్న బిందువుని అయినందుకు నిజంగా నా జన్మ ధన్యమైనట్లుగా నేను భావిస్తున్నాను. అందరికీ కూడా నమస్కారం చేస్తూ ధన్యవాదాలు అర్పించుకుంటూ, కంది శంకరయ్య గారు డిటిపి చేశారు అంటే చిన్న ధైర్యం వచ్చింది, అంటే తప్పులు ఉంటే సవరిస్తారు అని. చేత మరి దోషమో నిర్దోషమో నాకైతే తెలియదు, నేను మాత్రం ఇది వరంగా భావిస్తున్నాను. నిజంగా అందరికీ కూడా నమస్కారాలు. మరి శైలజ గారికి, నరసింహ గారికి మరీ మరీ ప్రత్యేక అభివందనాలు. నాకు వంశీకులు ఎందుకు రాయలేరు?
నమస్తులు. అది ఈ మాటే అని నా చేత రాయించారు, అన్ని రాయించారు నా చేత. ఇంకా ఇంకా శతకాలు అన్ని రాయిస్తున్నారు. అంచేత ఇప్పటి వరకు వారిని నేను చూడలేదు, నన్ను వారు చూడలేదు. ఇవాళ ఇలా చూడడమే అంతే. అదే ఉత్తరాంధ్ర ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి కృష్ణా జిల్లా వారు మిత్రులు హరి వెంకట సత్యనారాయణ మూర్తి గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నా. అయ్యా అందరికీ నమస్కారం అండి. సభాధ్యక్షుల అందరికీ నమస్కారం. మ్యూట్ చేసుకుని మాట్లాడండి. నా చేత కూడా వినిపిస్తుందా? ఎందుకో వాయిస్ క్లియర్ గా నాకు రావట్లేదు మూర్తి గారు. అయ్యా వినిపిస్తుందా? వినపడుతోందండి. వినిపిస్తోందండి. చెప్పండి. అయ్యా అందరికీ నమస్కారం. సభాధ్యక్షుల వారికి, సభలో ఉన్నటువంటి పెద్దలకి అందరికీ నమస్సుమాంజలి. మీ అందరితో పోల్చుకుంటే సభలో అందరికంటే చిన్నవాడిని, అల్పుణ్ణి, అల్పజ్ఞుడైనటువంటి యొక్క నా చేత కూడా ఈ కార్తీక పురాణానికి పద్యరూపం ఇవ్వడం అనేటువంటి బృహత్ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామిని చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇది అద్భుతమైనటువంటి సంకల్పం. కార్యరూపం దాల్చింది, పుస్తక రూపం దాల్చింది. ఒకటి, కార్తీక మాసమే విశిష్టమైనటువంటి మాసం, శివకేశవులకి ఇద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటిది ఒక మాసం. దానికి తోడు ఈ కార్తీక పురాణం అందరి కవుల చేత వ్రాయించబడిన యొక్క ఈ పద్యరూప పురాణంలో కూడా ఒక విశిష్టత ఉంది. అంటే ఇది విష్ణుమూర్తితో ప్రారంభమై విష్ణుమూర్తితో అంతమైంది. ఆదిలో నారుమంచి అనంతకృష్ణ గారు ఉన్నారు, చిట్ట చివరిలో మధుసూదన్ గారు ఉన్నారు, గుండు మధుసూదన్ గారు. కాబట్టి అత్యంత విశిష్టమైనటువంటి యొక్క గ్రంథంగా ఇది తప్పనిసరిగా ప్రఖ్యాతి చెందుతుంది. అందులో ఏమాత్రము సందేహం లేదు. ఈ కార్యక్రమంలో నాకు కూడా భాగస్వామ్యం లభించినందుకు నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తూ నిశ్చల నరసింహం గారికి ప్రత్యేకమైనటువంటి యొక్క కృతజ్ఞత సుశిష్ట శుభాంబుధి చంద్రమా శ్రీయుత నిష్ఠలాన్వయ సుశిష్ట శుభాంబుధి చంద్రమా భవధ్యేయము లోకపూజ్యమిది దివ్య మనోహర ముక్తిదాయకాత్యాయత సత్ఫలాఢ్యమయీ అందరికి శుభదంబునౌచు సచ్ఛేయము గూర్చు నిక్కమని చెప్పెదను. ఓ నరసింహధీమణి. ఈ సందర్భంగా శ్రీ నిశ్చల వారికి, శ్రీమతి ఆకుండి శైలజ గారికి, కార్యక్రమ నిర్వాహకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శతాధిక నమస్కారాలు, ధన్యవాదాలు అర్పిస్తున్నాను. అందరికీ నమస్కారం. సెలవు. ధన్యవాదములు మూర్తి గారు, ధన్యవాదములు. మిత్రులారా, సమయం ఎక్కువగా లేదు కాబట్టి చాలా క్లుప్తంగానే మీ యొక్క విషయాల్ని తెలియజేయవలసిందిగా అందరికీ అవకాశం కల్పించాలనండి ఉద్దేశంతో అసలు ప్రతి వారి యొక్క పద్యాన్ని చదివి చేద్దామని అనుకున్నాను. సమయాభావం చేత ఇంకా తగ్గించుకోవలసి వచ్చింది. భాగ్యనగర శ్రీధరులు మాటవోలు శ్రీధరరావు గారు. నమస్కారం అండి. నమస్కారం. క్లుప్తంగా మీ పరిచయం చేయండి. అలాగే అండి. కార్తీక పురాణం వంటి ఇలాంటి ఆధ్యాత్మిక పరమైన పద్యాలను నాటి రాయించిన శ్రీ నిశ్చల నరసింహం గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఇలాంటి అవకాశం లభించడమే చాలా అరుదైన విషయం. ఏదో సామాజిక పద్యాలు రాస్తూ ఉండేవాడిని, అసలు పద్య రచనకే దిగడమే చాలా కష్టమైంది. పద్యాలు రాయడం, సామాజిక పద్యాలు రాయడం, మళ్ళీ కార్తీక పురాణం రాయడం అంటే చాలా గొప్ప విశేషం. ఇలాంటి బృహత్ కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేసిన శ్రీ నిశ్చల నరసింహం గారికి, శ్రీ తోపెళ్ళ బాలసుబ్రహ్మణ్యం శర్మ గారికి, అనంతకృష్ణ గారికి, చింతారామకృష్ణరావు గారికి, కనశంకరయ్య గారికి, అందరికీ నా మిగతా కవి మిత్రులందరికీ నా అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారాలండి.
ఇలాంటి అవకాశం అరుతూ మీకు మరీ మరీ నమస్కారాలు. ధన్యవాదములండి శ్రీధరరావు గారు. శ్రీ లంకా శివరామకృష్ణ శాస్త్రి గారు, భాగ్యనగరి. లంకా శివరామకృష్ణ శాస్త్రి గారు, భాగ్యనగరి. జయ గురు దత్త. నా గొంతు వినపడుతుంది అనుకుంటాను. ముందుగా గురువు గారికి, మిగిలిన పెద్దలందరికీ నమస్కారము. కలవు నామ సంకీర్తనం అన్నారు. ఈ కలియుగంలో భగవంతుడి నామం పలికితే చాలు, వేరే పూజలు తపస్సులు ఏం చేయక్కర్లేదు అన్నారు. ఎవరైనా భగవంతుడి నామం చదువుతుంటే వింటే ఇంకా మేలన్నారు. నువ్వు చేయలేకపోతే పోయి కనీసం ఎవరు చేస్తారు. వినపడుతుందండి గొంతు? బ్రహ్మాండంగా. శంకలేదులు అంటారు, సంచి సుమంతులు అంటారు. అటువంటి ఈ కలియుగంలో మంచి పని చేసే వాళ్ళే చాలా తక్కువ ఉంటే, మన నిష్ఠ దంపతులు ఎంతో పుణ్యం చేసుకున్నారు. మాకు కూడా ఈ మంచి కార్యంలో అవకాశం కల్పించారు. ఈ బృందం అందరికీ మంచి అవకాశం కలిగించారు. వారి పుణ్యమాన్ని నామ సంకీర్తన కాకుండా 10 మంది నామ సంకీర్తన వినే అవకాశం మాకు, మా వాడిని అందరికీ వినిపించే అవకాశం కూడా కలిగించారు. వారికి ఇష్టము పురాణమనుచున్ కష్టమని తలుపక మేలు కార్తీకమనుచున్ నిష్టల దంపతులిలా సిపివిష్టను ప్రార్థించే శుభము వీరిరువులకున్. ఇటువంటి అవకాశం కలిగించిన నిష్టల దంపతులకి శుభం కలగాలని కోరుకుంటూ, ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. ప్రత్యేకంగా మా గురువు గారు బాలసుబ్రహ్మణ్య శర్మ గారి గురించి అందరూ చెప్పారు. వారి వల్లే మేము కూడా ఇలా పద్యాలు రాయగలుగుతున్నామని. అందులో నేను కూడా ఒకడిని. సో ఇటువంటి అవకాశం కలిగించిన బాలసుబ్రహ్మణ్యం గారికి, తర్వాత నిష్ఠ దంపతులకి శుభం మేలు. మరి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు నిష్ఠ దంపతులు నరసింహం గారు ఇంకా చేస్తున్నారని తెలిసింది. ఆల్రెడీ మాఘపురాణానికి ప్రారంభం చేశారు. సో ఇంతటితో ఆకుండా, మాఘపురాణంతో ఆకుండా ముందు ఏం చేస్తారో చూద్దాం. మీకు కూడా అటువంటి అవకాశం, మిగిలిన మిత్రులకు కూడా అటువంటి మంచి అవకాశం దొరికింది. ఏదో పద్యాలు రాయమంటే రాశాను. నిష్ఠా దంపతులు వాళ్ళు నరసింహం గారు చక్కటి గొంతుతోటి పాడి వినిపించారే అనుకుంటే అంతకంటే గొప్పది పుస్తకం పంపించారు. అదే చాలు, దాన్ని శాలువాతోటి సత్కారం కూడా చేస్తున్నారు. వారికి ఇటువంటి మంచి అవకాశం, మంచి సద్బుద్ధి కలగాలని, వారి ఇటువంటి మంచి పనులు ముందు చేయాలని, వారికి ఆ పరాత్పరుడు మేలు చేయాలని, ఇటువంటి అవకాశం ఇవ్వాలని, ఇటువంటి మంచి పనులు చేసే అవకాశం ఇవ్వాలని. లంకా వారు ధన్యవాదములు. సమయం కోసము ముందుకెళ్తున్నాను. యావన్ కోరు. ధన్యవాదాలు. భాగ్యనగర వాసి బంధకవి సుబ్బలక్ష్మి, మీతో అనుబంధం చాలా ఉందమ్మా. రండి బంధకవి సుబ్బలక్ష్మి గారు. శ్రీ సూలూరి శివసుబ్రహ్మణ్యం గారు. మా సుబ్బలక్ష్మి గారు ఉన్నారా? సమయం లేదు. ఉన్నారు కానీ మరి అన్మ్యూట్ చేసుకోండి సుబ్బలక్ష్మి గారు. చేస్తాను గురువు గారు. నమస్కారం గురువు గారు. వినపడుతుంది మాట. గమ్మని ఒక నిమిషం. పెద్దలందరికీ చాలా నమస్కారం. ఈ అవకాశాన్ని కలిగించిన నరసింహం గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా నాకు అసలు పద్యం రాయడం రాదు. 3 సంవత్సరాల క్రితం మా గురుగారు పరిచయం అయ్యి నాకు ఈ పద్యాన్ని రాయడం నేర్పించారు. కానీ వేరే ప్రక్రియలు రాసాం కానీ ఇంతవరకు మత్తకోకలు రాయలేదంటే ఇలా రాయాలమ్మా అని చెప్పి వారే నాకు గైడ్ లైన్స్ ఇచ్చారు. మధ్యలో కలవాగిపోయింది. మళ్ళీ మా గురువు గారిని శరణన్నాము. ఆయన దయ వల్ల పూర్తి చేసి సకాలంలో అందించగలిగాను. మా గురుగారికి గురించి మేము చెప్పుకోవడానికి ఇంకా ఎందుకంటే చెప్పలేము, మాటలు రావు మాకు. ఇంకా పెద్దలందరూ, వేదికను నిర్వహించిన పెద్దలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇటువంటి మహదవకాశాన్ని కలిగించినటువంటి మహతీ ఛానల్ నిర్వాహకులకి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ధన్యవాదములమ్మా. ధన్యవాదములు తల్లి. శ్రీ సూలూరి శివసుబ్రహ్మణ్యం గారు. ఆర్య ఒక్క నిమిషం, మీ అమూల్య సందేశం.
సూలూరు శివసుబ్రహ్మణ్యం గారు. సూలూరి వారు వేరే పనిలో ఉన్నారు, మీకు నమస్కారాలు తెలియజేయమన్నారు. ధన్యవాదములండి కాటేపల్లి వారు, నమస్కారం. సుసర్ల నాగజ్యోతి రమణ వారు ఉన్నారా? ఉన్నానండి. దక్షిణామూర్తి స్వరూపాలందరికీ నా నమస్కారం. ఇక్కడ విచ్చేసిన శ్రీ దక్షిణామూర్తి స్వరూపాలందరికీ నా నమస్కారం. సమయం తక్కువగా ఉన్నా కానీ నేను ఒక చిన్న విషయం మనవి చేసుకోవాలనుకున్నాను. ఈ కార్తీక మాసం మొదలైన 2వ రోజు నేను ఫేస్బుక్ లో ఒక పోస్ట్ చూశాను. ఈ 2వ రోజు కథ చదివితే బ్రాహ్మణ స్త్రీలందరూ తలకాయ ఉంచుకొని చచ్చిపోతారు అని ఒక పోస్ట్. అది చూసినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఈ కార్తీక పురాణం ఎలా బతకాలో ఎలా బతకూడదో చెప్తుందమ్మా అని అక్కడ కామెంట్ రాసి వచ్చేసాను. అదే మాట ఇప్పుడు గురు సహస్రావధాన్ గారి నోటి నుంచి విని చాలా ధన్యత చెందిన ఫీలింగ్ వచ్చేసింది నాకు. అయితే ఆ బాధపడ్డాక ఒక 2 రోజులకి నిష్టల వారి నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అమ్మ మీరు రాయాలి ఇలా 19వ అధ్యాయం అని. అది శివుడు ఆజ్ఞ అనిపించింది. బాధని శివుడు గుర్తించాడేమో అనిపించింది. అయితే నాతో వచ్చిన చిక్కు ఏంటంటే నాకు పద్యం రాయడం అంత గొప్పగా రాదు. ఎవరైతే ఆదేశించారో వాళ్ళే చేయబట్టి రాయించాలి. సో శివుడు బదులు హరి వచ్చాడనమాట. కార్తీక దామోదరుడు వచ్చి తన అధ్యాయం తన గొప్పతనం రాయమని అనుజ్ఞించి ఆయనే రాయించారు. ఆ అవకాశం నిష్టల వారి ద్వారా ఇప్పించారు. ఇక్కడ విచ్చేసిన అందరికీను నిష్టల దంపతులకును అనేక రకాలుగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ నా భావాన్ని మీతో పంచుకున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదములమ్మా. శ్రీ మహాభాష్యం నరసింహ శ్రీహరేష్ గారు, విశాఖపట్నం. హరీష్ గారు త్వరగా రావాలి. మీరు లైన్లో ఉన్నారా? సరే, భాగ్యనగర వాసి కవిశ్రీ సత్యబాబు గారు స్వాగతం. ఒక్క నిమిషం. తర్వాత ఎవరో చెప్తే వారు రెడీగా ఉంటారు గురువు గారు. తర్వాత వారు ఎవరో చెప్తే వారు రెడీగా ఉంటారు. సత్యబాబు గారు తర్వాత కవిశ్రీ గారు తర్వాత మద్దాలి శ్రీనివాస్ గారు రెడీగా ఉండండి. మద్దాలి గారు వినిపిస్తుందా? బ్రహ్మాండంగా వినిపిస్తుందా? శ్రీకవులు చెప్పండి. నమస్కారం. సాధారణంగా కార్తీక మాసం అంటే మాకు దీక్ష సమయం ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం అవకాశం లేకుండా చేసింది కోవిడ్. ఏమండి, కోవిడ్ వల్ల దీక్ష తీసుకునే అవకాశం పోయింది మాకు. సరే, ఇటువంటి దీక్ష మళ్ళీ ఈ రకంగా ఈ దీక్ష వస్తుందని మేము ఊహించుకోలేదు. నిష్టల వారి పుణ్యం అంటూ ఒక 3 రోజుల దీక్షలో కూర్చొని ఇది రాయగలిగే అవకాశం కలిగింది నాకు. ముందు రాయలేనేమో అని చెప్పేసి నేను ఆల్రెడీ వేరే పనుల్లో బిజీగా ఉండి రాయలేమని అంటే మీరు రాయగలను, రాయండి, మీకు కాల్తే టైం తీసుకోండి అన్నారు. కానీ ఆయన ఇచ్చిన టైం కంటే నేను 3 రోజుల్లోనే కంప్లీట్ చేసి ఆయన చేతిలో పెట్టి నమస్కరించి నా పనులను నేను నిగ్రహయ్యాను. ఇది ఒక రకమైన అనుభవంలాగా నాకు అనిపించింది. ఈ కార్తీక పురాణం బుక్ ప్రతి సంవత్సరం కార్తీక పురాణం రోజుకో అధ్యాయం చదువుతూనే ఉన్నాం. కానీ దాన్ని పద్య రూపంలో పెట్టే అవకాశం మాకు వచ్చినందుకు మాకు ఎంతో ఆనందం అనిపించింది. అందులోకి ఇంతమంది కవుల మధ్యలో ఒకటిగా మరి కూర్చుని ఒకటిగా కలిసి ఈ కార్యక్రమంలో నా చేయి పడినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. మీ అందరి ఆదరణకు సమయాన్ని దృష్టిలో పెట్టుకుంటూ కత్తిరిస్తున్నాను, ఏమనుకోవద్దు కవిశ్రీలు. ధన్యవాదములు. వచ్చేసారు. సరే, శ్రీ మద్దాలి శ్రీనివాస్ గారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి నిశ్చల నరసింహం గారికి ముందర కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారికి నాకు కొద్దిగా కొంతకాలంగా చాలా మంచి పరిచయం ఉన్నది. నా మాట వినబడుతోంది అనుకుంటా. నమస్కారం, అందరికీ నమస్కారం. ఆయన నిశ్చల నరసింహం గారు గత కొంతకాలంగా బాగా మా ఇద్దరి మధ్య మంచి గాఢ పరిచయం ఉంది. ఆయన ఒక రోజు ఇలాగ ఫోన్ చేసి మీరు ఇట్లా పెట్టుకోండి, ఫోన్ ఇట్లా పెట్టుకోండి, కార్తీక పురాణము నాకు ఒక అధ్యాయాన్ని కేటాయించి దాన్ని పంపించడం జరిగింది. అయితే ఈ అవకాశాన్ని మహద్భాగ్యంగా భావించి నేను నా శక్తి మేరకు నేను రాశాను.
అసలు ఈ పద్యాలు రాయడం అనేటువంటిది, కార్తీక పురాణం గురించి రాయడం అనేటువంటిది చాలా ఒక మంచి మహత్తరమైనటువంటి అవకాశం. అయితే వీటన్నిటికన్నా కూడా శివుడు విష్ణుమూర్తిని వీళ్ళిద్దరిని ఆరాధించేటువంటి కార్తీక మాసంలో ఒకనొక అంటే ఏకాదశి వ్రతమాసం గురించి అంబరీషుడికి దుర్వాసుడికి మధ్య జరిగినటువంటి ఘట్టాన్ని తెలియజేసేటువంటి విషయాన్ని ఆ అధ్యాయం నాకు రావడం అది కూడా ఒక వరంగా భావిస్తాను. అది రాయడం జరిగింది. వీటన్నిటికన్నా ఎక్కువగా ఏంటంటే ఇంతమంది సరస్వతి స్వరూపులైనటువంటి వారి పరిచయం కలగడం, గురు స్వరూపులైనటువంటి అవధాన సరస్వతులు, తర్వాత గురు సహస్ర అవధానులు, కడిమళ్ళ వరప్రసాద్ గారు, తర్వాత తోపెళ్ళ వారు, ఇలాంటి వాళ్ళందరి పేర్లు కేవలం మేము ఏదో పుస్తకాల్లోనో పత్రికల్లోనో వారి ద్వారానో వీరి ద్వారానో వినడం తప్ప ప్రత్యక్షంగా చూడడం అనేటువంటి అవకాశం చాలా తక్కువ మాకు. అలాంటిది ఈ కవిత్వం రాయడం అనేటువంటి అభిరుచి కలిగి నారుమంచి అనంతకృష్ణ శర్మ గారు, గణపతి గారు, పట్వర్ధన్ గారు ఇలాంటి వాళ్ళందరి తోడ్పాటు, వారి మార్గదర్శనం చేస్తూ మా చేత రాయిస్తూ, తర్వాత ఇలాంటి వారి సత్సంగం, తద్వారా నరసింహం గారి సత్సంగం ఇలా కలిగి ఇటువంటి సభలో మాట్లాడడం అనేటువంటి నిజంగా నేను చేసుకున్నటువంటి పూర్వపుణ్యమైన గట్టిగా నమ్ముతున్నాను. రాయటానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తానండి. ధన్యవాదములండి. ధన్యవాదములు. ఆకొండి ధన్వంతరి ప్రస్తుతం ఆమె ఇందులో ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. శ్రీమతి కస్తూరి మోచర్ల హైదరాబాద్. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. నాకు ఇంత మంచి అవకాశం కలిగించిన నరసింహన్ దంపతులకి ముందు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అసలు ఈ అవకాశాన్ని నాకు కల్పించిన మా గురుగారైన బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నేను అంత మాట్లాడేంత కెపాసిటీ నాకు లేదు, కానీ ఏంటంటే మా గురువు గారు పద్యాన్ని నేర్పించి మాకింత ఘనతని మాకు ఇస్తున్నందుకు చాలా సంతోషపడుతూ ఆయన ఒక చిన్న పద్యం నేను పాడదామని చెప్పనేసి అనుకుంటున్నాను. అప్పురం చేయు చూచి వల్లపు లక్షులెర్రగ చేయుచున్ గొప్ప వైసర శస్త్రతో మర ఘోర పట్ట సూలముల్ త్రిప్పుచున్ పరిఘాత ఖడ్గ సుతీక్ష ధ్రుగణ చక్రముల్ రప్పుచున్ సమరంబునంతట రోష దృక్కుల చేయుచున్ క్రూర వాక్య వచోసరమ్ముల రుమ్ముచున్నొకరొక్కరిన్ సూరులంత సుటేరు తోడను సుండివాహులు వారితోన్ స్తౌరివాహుల ధైర్యమున్ విడనాడకే కోరి యుద్ధము సల్పుచుండెను ఘోర రీతిని అందరం. నమస్కారం గురుగారు. ఈ యొక్క గానంతో నా పద్యానికి ఒక కానీ జీవితంలో ఈ గుర్తింపులు ఇవన్నీ కారణం మీరేనండి గురుగారు. మాకు ఏదో సాధారణ గృహిణిగా ఉన్న నాకు ఇంత గుర్తింపుని ఇచ్చినందుకు మీకు శతదా ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్కారం. మీ తల్లిదండ్రులు చేసిన పుణ్యం తల్లి. నమస్సులు. తర్వాత శ్రీమతి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మల్లెమణుగుల ప్రసూన. గురుగారు నమస్కారం అండి. సభకందరికీ నమస్కారం. నేను మీ అందరి మధ్యలో ఉండదగినో కాదో నాకు తెలియదు, కానీ నాకు చాలా చాలా మంచి అవకాశం వచ్చింది. దీని అంతటికీ కారణం మా గురువు గారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మహతి ఛానల్ వాళ్ళు చాలా 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 గొప్ప పని చేశారు. నా పద్యాలన్నింటినీ కూడా చాలా ఓపిక్ గా కరెక్షన్ చేశారు వరలక్ష్మి అమ్మ గారు. చాలా చాలా ధన్యవాదాలు అందరికి. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సభకి మొత్తం అందరికీ కూడా నమస్కారం అండి. నాకైతే నిజంగా ఏడుపు వచ్చేస్తున్నది. ఇంత మంచి అవకాశం ఆనందం నీ ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. చాలా ఆనందం, ఏడుపు కాదు, ఆనందం, ఉద్వేగం. చాలా చాలా ధన్యవాదాలండి అందరికి. ఓకేరా, శుభమస్తు. వరంగల్ నివాసి మధుర కవి గుండు మధుసూదన్ గారు. గుండు మధుసూదన్ గారు వారు ఆన్లైన్ లో లేనట్టున్నారు. అయ్యా
ఎవరైనా మర్చిపోయినట్లయితే దయచేసి చెప్పవలసిందిగా కోరుతున్నా. ఒక ఇద్దరు మాత్రం పిలిచినా రాలేదనుకుంటున్నాను నేను. మహాభాష్యం వారు మీరు వచ్చినట్లున్నారు కదా శ్రీహరీష్ గారు? సార్ నా గొంతు వినిపిస్తోందా? వినిపిస్తోందండి. వినిపిస్తోందండి? వినిపిస్తోంది. సరే సార్. పెద్దలకు కవి మిత్రులకు నా నమస్సులండి. కార్తీక పురాణంలో ఒక అధ్యాయాన్ని అనువదించే మహదవకాశం నాకు కల్పించిన శ్రీ నిష్టల నరసింహం గారికి, శైలజ గారికి, నన్ను అమితంగా ప్రోత్సహించిన శ్రీ బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి నా కృతజ్ఞతాభివందనాలండి. నమస్కారం. ధన్యవాదములండి. పెద్దలు ఎవరినైనా కనుక మర్చిపోయింటే చెప్పవలసిందిగా కోరుతూ శ్రీ నిష్టల నరసింహం గారికి తదనంతర కార్యక్రమాన్ని చూడవలసిందిగా కోరుతున్నాను. సరస్వతికి వందనం. పెద్దలందరూ నేను చిన్నవాడినైనా అడిగిన వెంటనే అందరూ ఆశీర్వదించి కార్తీక పురాణాన్ని పద్య రూపంగా అందించి ఈ ఛానల్ తాలూకా ఉద్దేశం ప్రధానంగా పద్య కవులను ప్రోత్సహించడం, పద్య కవుల కృతులను ప్రోత్సహించడం, తెలుగుకి పూర్వ వైభవాన్ని తీసుకొద్దామనేటటువంటి ఒక చిన్ని ఆలోచన. నేను చిన్నవాడిని, అంత భాషపై నాకు పట్టు లేదు. బావగారు, పెద్దవారు అనంతకృష్ణ బావగారు, తర్వాత పట్వర్ధన్ నాకన్నా చిన్నవారు వయసులో, కానీ బావా బావా అని బెంగళూరు సభకి తోసుకోవడం దగ్గర నుంచి వారితో నాకు ఒక ఆత్మీయత, అనుబంధం ఏర్పడ్డాయి. గురువు గారు విఆర్ గణపతి గారు చెప్పలేను వారి అభిమానాన్ని. ఆయన ఉన్న పరిస్థితుల్లో, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి సూచనలు, సలహాలు ఇవ్వడం. ఇక శ్రీమతి గురువు గారు పరోక్షంగా నాకు గురువు గారు కన్ని శంకరయ్య గారు. వారి దగ్గర చనువు ఉంది నాకు. గురువు గారు అని గౌరవం ఎంత ఉందో చనువు అంత వచ్చేసింది. ఎలా వచ్చింది అని అంటే అది వారి సహృదయం. ఆ సహృదయంతో వారు నన్ను ప్రోత్సహించడం. ఇక తోపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు అంటే మరి మా ఇంట్లో మనిషి. వారి ఇంట్లోనే నాకు చొరవ ఉంది, దూసుకుపోతున్నాను. వారి ఆశీస్సులతో ఈ పద్యకృతులు చేస్తున్నటువంటి కవుల అందరి పరిచయాలు, అందరినీ ముఖ్యంగా పద్య కవులకి స్థానం లేదు గూగుల్ సెర్చ్లో. ముఖ్యంగా మనం ఏదైనా ఒక విషయం గురించి లేదా ఒకరి గురించి తెలుసుకోవాలి అని అంటే సెర్చ్ చేసేటటువంటిది వికీపీడియా. వికీపీడియాలో ఒకరి గురించి వ్యాసం రావాలి అని అంటే వారి తాలూకా కృతులు ఎక్కువ ప్రాచుర్యం పొందాలి. ప్రాచుర్యం పొందితే తప్ప వికీపీడియాలో స్థానం లభించదు. వికీపీడియాలో స్థానం లభించడానికి ప్రతి కవి తనకు తానుగా కృషి చేయాలి అని అంటే చాలా సమయము, శ్రమ ఖర్చు అవుతాయని నాకు తోచిన ఈ మార్గాన్ని ఎంచుకుని పెద్దలందరి సహకారంతో మా సోదరీమణులు అంటే శ్రీమతి ద్వారా పరిచయమైనటువంటి కవయిత్రులందరూ నాకు సోదరీమణులే. అందరితోటి అదే విధంగా నేను కొనసాగుతున్నాను. ఈ కార్యక్రమాలు నిర్వహిద్దామన్న ఆలోచన రావడానికి అందరి ఆశీర్వచనాలు, అంతేకాక
ఛానల్ని 10 మంది దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఒక విధానంగా ఎంచుకుని అందరినీ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తే ప్రతి ఒక్క కవి తన మిత్రులు మరికొంతమందికి చేరువయి తద్వారా ప్రాచుర్యం పొందిన తర్వాత పద్యానికి వెనకటి పట్టం వస్తుంది అనే ఒక ఆశతో ఆకాంక్షతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఈ కార్యక్రమాలకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా నాకు సలహా సాంప్రదాయాలు అన్నీ అందిస్తున్నటువంటి పెద్దలందరకు సభాముఖంగా పాదాభివందనం చేస్తున్నాను. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే నడిచే వాగ్దేవి స్వరూపం డాక్టర్ కడిమెళ్ళ వరప్రసాద్ గారు. వారి పుత్రులు శ్రీ విరించి గారు శైలజకు మిత్రులు FB ద్వారా. ఆ రకంగానే వారితో నాకు చిరుపరిచయం. అది నేను ఫోన్ చేసి గురుగారు ఈ చిన్ని పని నాకు ఉంది మీ వల్ల అని అంటే, మరి ఏ రకంగా నేను ప్రణమిల్లాలో నాకైతే మాటలు తెలియటం లేదు. భాషలో నేను పూరు. వారే ఇంటికి వచ్చి స్వయంగా ఆ సరస్వతీదేవి ఆశీర్వచనంలా ఆ కార్తీక పురాణానికి ముందు మాట రాయడం, వారు నాతో గడిపినటువంటి ఆ రోజు ఈ సంవత్సరానికి ప్రారంభం దినం కావడం, ఈ కార్యక్రమాన్ని నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నానా లేదా అనేటటువంటి సమస్యని నా మనసులోంచి తొలగించడం, దీనికి మరి ఆయనకి నమస్కరించుకుంటే ఆ వాగ్దేవికి నమస్కరించుకున్నట్టే. వారి పాదాలకు ప్రణమిల్లుతూ ఈ కార్యక్రమం నిర్వహిస్తాను అని అన్నప్పుడు అందరూ నీతోనే ఉంటాము అన్న పెద్దలకు, మా చెల్లెళ్లకు, బావగారులకు అందరకు ప్రణమిల్లుతూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నరసింహన్ గారు అయ్యా, ఇందు మధ్య బేటపూడి ఒక్క నిమిషం, ఒక్కరికి అవకాశం ఇవ్వాలి. ఇందు మధ్య బేటపూడి అమ్మా ఉన్నవారు ఇల్లు. ఉన్నాను గురుగారు. నమస్కారం అండి. చెప్తాలి. నమస్కారం గురుగారు. నేను రాయకపోయినా కూడా ప్రోగ్రామ్ మొత్తం చూశాను గురుగారు. నిజంగా మీరు అసలు ఏం మాట్లాడారో కూడా తెలియదు. మీరు అసలు మేము తెలుగే మర్చిపోతున్నప్పుడు నిజంగా ఇంత దూరం వచ్చి పద్యాలు మాతో శతకాలు రాయిస్తారని అసలు కళ్ళ కూడా అనుకోలేదు గురుగారు. పెద్ద వాళ్ళందరికీ నమస్కారం అండి. నాకు అందరి పేర్లు కూడా తెలియవు. కంది శంకరయ్య గారు ఇంకా కొంతమంది పేర్లు మాత్రమే తెలిసి ఇప్పుడే చూడడం అండి అందరినీ. నేను ఒక 2 ఏళ్ళు అయింది చేరి. అసలు మీ రుణం రోజుకి ఒక పద్యం రాయిపోతే అసలు నిద్ర పట్టట్లేదండి. అది మీరు మొన్న నేను మా వెదురుపా గురువు గారి మీద ఒక్క రోజులో 5 గంటలు కూర్చొని 50 పద్యాలు ఎలా రాశానో మీ ఇన్స్పిరేషనే గురువు గారు. అసలు పద్యం రాయిపోతే నిద్ర పట్టదు, రోజుకొకటి రాయాల్సిందే. ఇలాంటి స్టేజ్ కల్పించారంటే మాకు ఏమో తెలియదు గురుగారు. చాలా సంతోషంగా ఉంది. నేను ఒక్కొక్కళ్ళు మాట్లాడింది విన్నాను, అందరిది విన్నాను గురుగారు. చాలా సంతోషంగా ఉంది గురుగారు. పెద్దలందరికీ నమస్కారం అండి. నేనొక చిన్న మొక్కను శంకరాభరణమందు, అందులో పుట్టినటువంటి వాడిని నేను. నా మాతృస్థానం శంకరాభరణం. నన్ను పెంచి పోషించింది కంచి శంకరయ్య గారు. ఆయన పెద్దలందరికీ నమస్కారం అండి. నాకు ఎవ్వరూ పెద్దగా పరిచయం లేదు. త్వరలో ఇంచుమించు ఏప్రిల్ నెలలో అందరం మళ్ళీ హైదరాబాద్ లో కలుసుకుందాం. కాళిదాసు గారి యొక్క గ్రంథావిష్కరణలు అక్కడ పెడదామని. తప్పకుండా అక్కడ అందరం కలుసుకుందాం. అక్కడ గురుగారు నమస్సులు. హరవే వరలక్ష్మి గారు కూడా వచ్చారు. గురుగారు హరవే వరలక్ష్మి గారు. అమ్మో
అక్కయ్యే బెంగుళూరు అక్కయ్య చెప్పండి. అక్కయ్య చెప్పు. డాక్టర్ హరివరలక్ష్మి చెప్పు అక్కయ్య. ఏం చెప్పాలి మాట రావట్లేదే. అయ్యో రావు కడుపు నిండి సరే ఏప్రిల్లో హైదరాబాద్ లో ఉంటుంది, తప్పకుండా రావాలి చెప్తా ముందరే. ఇంకా ఆకుండి శైలజ గారు మిగిలిపోయారు. రుద్రరాజు శ్యామల లైన్ లో ఉంటే చాలా సంతోషంగా ఉంది. చాలా ధన్యవాదాలు అక్కయ్య. రుద్రరాజు శ్యామల తప్పకుండా థ్యాంక్ యూ అక్కయ్య. ఒకసారి ఇంకా మన హలో గురుగారు ఆకుండి శైలజ గారు, ఎందుకంటే వారు ఇందాక అంటే ఆఖరిని మాట్లాడతారన్నారు. ఆవిడ కూడా సభ్యురాలే కదా, పద్యాలు రాశారు, 2 అధ్యాయాలు రాశారు ఆవిడ డబలో. అమ్మా అందరికీ నమస్మాంజలండి. ఎదురుగుండా అందరూ గురువులు పెద్దలు లబ్ధ ప్రతిష్ఠులు గురు సహస్రావధానం మా కడిమెల్లి వరప్రసాద్ గారు, మీ అందరిది చూస్తూ ఇందాక మా సోదరి ప్రసన్న గారు అన్నట్లు నా ఆనందంతో నా కళ్ళు కూడా చమలుస్తున్నాయండి. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా లాస్ట్ వరకు తీసుకొచ్చి మీ అందరికీ మీ అన్ని నా శిరస్సు మంచి పాదాభివందనం చేస్తున్నాను. నిజంగా ఇది శివకేశవ సంకల్పం అని చెప్పుకోవాలండి. ఈ తలచిన రోజు నుండి ఇది ఎప్పుడైతే మన ప్రజాపద్యం త్రిమూర్తులు మన నార్మల్ అనంతకృష్ణ బాబాయ్ గారు, విఆర్ గణపతి గారు, మన పట్వర్ధన్ గారు, వీళ్ళ సహకారం, మన బాలసుబ్రహ్మణ్య శర్మ గారు, సరే ఇంకా మా కందిశంకర్ గురువు గారు, వీరందరూ ఈ సహకారంతో ముందుకు తీసుకెళ్ళమన్నారు. అది అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఒక వెంటనే చింతా రామకృష్ణరావు గారు పద్యాలు అందించారు, అనంతకృష్ణ గారు ఆ రోజే పద్యాలు అందించారు. ఎంతో తలచిందే తడువుగా ఎటువంటి ఈ ఛానల్లో ప్రతి రోజుకి ఆటంకం కలగకుండా ఛానల్లో ప్రసారం కావడానికి వాళ్ళందరూ ఎంతో తమ అమూల్యమైనటువంటి అమృత పదార్థాలతో ఆ శివకేశవుని అభిషేకించారు. అలాగే మా సోదరి మండలందరూ మన నాగజ్యోతి గారు, అక్కయ్య గారు, వరలక్ష్మి అక్కయ్య గారు, ఇంకా విజయలక్ష్మి గారు, ప్రసన్న గారు, వీళ్ళందరూ కూడా ఇంకెవరిని మర్చిపోతే నన్ను క్షమించండి. రుద్రరాజు శ్యామల గారు, వీళ్ళందరూ కూడా తమ ఎంతో చక్కగా ఎంతో మధురంగా తమ పద్యాల్ని అందించి ఆ శివకేశవునికి అభిషేకం చేశారు. నిజంగా మీ అందరి దగ్గర నేను అల్పురాలని చెప్పుకోవాలి. మీ అందరూ ఎంతో బాగా పద్యాలు రాసేవారు. నాకు ఈ పద్య రచన ఈ కలగడం నాకు అదృష్టంగా చెప్పుకోవాలి. శంకరాభరణం ద్వారా మా గురుదేవులు కంటి శంకరయ్య గారికి నా జన్మంతా నేను నమస్సుమాంజలి అర్పిస్తూనే ఉంటాను. మీ అందరి పరిచయ భాగ్యం నాకు ఆ పద్య రచన వల్ల నాకు కలుగజేశారు. ఆ శంకరాభరణం లాగంటే నాకు తల్లి తండ్రి గురుదేవులు నాకు నేర్పిన విద్యది. మీ అందరి తాలూకా సరసన నేను కూర్చునే అదృష్టాన్ని మహాభాగ్యాన్ని నాకు కలిగించి చేశారు. వారికి సర్వదా కృతజ్ఞాలై ఉంటాను నేను. అంతేకాకుండా ఈ కార్తీక పురాణం ఎంత అందంగాను లోపల అన్ని డీటీపీ చేశారు. ఎంతో దీనికి అక్కడ ఇది లేకున్నాను. విఆర్ గణపతి గారు ప్రతి అధ్యాయాన్ని పంపించేటప్పుడు వెంటనే కరెక్ట్ చేస్తూ పంపించారు. అలాగే కందిశంకరయ్య గురువు గారు కూడా కరెక్ట్ చేస్తూ వాటిని డీటీపీ చక్కని దీనిగా తీసుకొచ్చారు. అలాగే ఈ కవర్ పేజీని విట్టుబాబు గారు ఎంతో చక్కగా డిజైన్ చేసి అందించారు. అతి తక్కువ సమయంలోనే అందరి పద్యాలను చదివి చక్కని సమీక్షను అందజేసిన శ్రీ కొనకళ్ళ మహేంద్ర గారికి నా నమస్మాంజలు. అది ఆ శివకేశవ సంకల్పం వలన ఈ విధంగా రూపుదాల్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా లాస్ట్ వరకు తీసుకువచ్చి మరొక మన కడిమెల్లి వరప్రసాద్ గారు సూచించిన మేరకు మాఘ పురాణం, వైశాఖ పురాణం కూడా మీరు చేయాలని అతను ఆ రోజు వచ్చినప్పుడు మా ఇంటికి నిజంగా సరస్వతీమూర్తి నృత్యం వచ్చినట్టుగా భావించి నాకు ఎంతో ఆనందం ఆగలేదు ఆ రోజు నాకు. అతను సూచించారు. ఆ సూచన మేరకు మేము మాఘ పురాణం కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటికే అప్పుడే ఒక 5 మహాకవులు రాసి పంపించారు కూడా పద్యాలు. ఇంకా ఇవన్నీ వీటన్నిటిలో నేను చూస్తుంటే మీ అందరి పరిచయ భాగ్యం కలగడం
నిజంగా నా దగ్గర పూర్వజన్మ సుకృతం నేను చెప్పుకోవాలి. మీ అంత లబ్ధ ప్రతిష్టల మధ్య నేను కూర్చునే సాహసం కూడా నాకు లేదు. అది నిజంగా నాకు ఏ జన్మలోనో వరం అని చెప్పుకోవాలి. అది ఆ పూర్వజన్మ సుకృతం. ఇటువంటి విధంగా మీ అందరి సహకారం ఎప్పుడు కూడా మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ, మా గురుదేవ్ శంకరయ్య గారికి, మా త్రిమూర్తులైనటువంటి నారుమంచి అనంతకృష్ణ గారికి, వీర గణపతి గారికి, తోపల్లి బాలసుబ్రహ్మణ్యం గారికి, పటవర్ధన్ గారికి, మా సోదరి అందరికీ నాకు అవకాశం ఇచ్చి నన్ను కూడా రాయించినటువంటి మా భర్త గారైనటువంటి నిస్టల్ నరసింహ గారికి మర్చిపోతే నన్ను క్షమించండి. అందరికీ నమస్కరిస్తూ ఈ విధంగా మీ సహకారం ఎప్పుడు కూడా మాకు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు తల్లి, చాలా ధన్యవాదములు. ఇంకా ఎవరైనా వీక్షకులు ఉన్నట్లయితే ఒక్క దువ్వూరు సుబ్బారావు గారండి, నిజంగా ఎవరు? దువ్వూరు సుబ్బారావు గారు. నిజంగా అన్నని ముందరే పెట్టాను. అన్నగారు మళ్ళీ చెప్పండి బాబు. చింతావారు అన్నారు కృష్ణ గారు. అన్నయ్యను ముందరే చూపించాను. ఒకసారి అయ్యా ఇక్కడ ఒక మాట చెప్పాలి నేను. అరే అయ్యా గురువు గారు ఆఖరిని మొత్తానికి మీరే ఒక్క మాట ఇప్పుడు చెప్పాలి. ముందుగా ఈ కార్తీక పురాణం సంకల్పం చేసినప్పుడు కేవలం యూట్యూబ్ లో ప్రసారం చేయాలనే ఆలోచనే ఉంది వాళ్లకు. దీన్ని పుస్తకంగా తీసుకురావాలన్న ఆలోచన లేదు. ఆ ఆలోచన కల్పించింది నేను. ఇట్లా కల్పించి వాళ్ళతో ఖర్చు పెట్టించాను కదా అని అప్పుడప్పుడు కాస్త ఫీల్ అవుతూ ఉంటాను. అది ఇది పుస్తకంగా రావడానికి ఆలోచన మాత్రం నాదది. మహత్ సంకల్పం ఇది. సకల సంకల్పం చేసినప్పుడు పుస్తకం వచ్చింది. అది కాబట్టి శంకరయ్య గారి తాలూకా ఆలోచనని ఆచరించాం అంతే. అందులో విడిగా ఈ కార్తీక పురాణంలో ఫస్ట్ పద్యమే శ్రీకరం అని మొదలు పెట్టారు నారుమంచి వారు. చాలా మంచిగా నారుమంచి వారు శ్రీకరం అని మొదలు పెట్టారు కాబట్టి దిగ్విజయంగా. నేను కూడా దాంతో ప్రారంభించి వారిని ఆహ్వానించాను. అందు గురించి అవును, మీరు ప్రారంభించిన పద్యం దాంతో ప్రారంభించారు, శ్రీకరం అని ప్రారంభించారు. అవునండి, వారిని ఆహ్వానం వారి పద్యంతో శ్రీకరంగానే ప్రారంభించాను. ఇంకా ఎవరైనా మన వారు ఉంటే అమ్మ శ్యామల. అదే సెలవు నాకు ఇవాళ కోట అయిపోయింది, నెట్ బ్యాంకింగ్ కోట, క్షమించండి. అలా కాదు సరే కానీ అన్నగారు ఆయన మన చింతావారు ఒక్క నిమిషం మాట్లాడమన్నారు. అది నెట్ అయిపోయింది కోట. ఛార్జింగ్ అందరికీ నమస్సులు. ఈ సభ ఇంతటితో ముగించడమైనది. అందరికీ నిర్వాహకులందరికీ వందనములు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాగ్దేవి మానస పుత్రులందరికీ నమస్సమాంజలి అర్పిస్తున్నాము. భాగస్వామ్యులైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో కార్యక్రమానికి స్వస్తి. చింతవారు నమో నమో. అందరికీ నమస్కారం.